అందరికీ నమస్తే అండి. ఈరోజు ధనత్రయోదశి పూజ. కుబేరుడు ధనలక్ష్మి సమేత కుబేరస్వామి పూజ చేసుకోవాలండి. అంటే కుబేరుడికి అష్టోత్తరం చేయాలి. లక్ష్మీదేవిది అష్టోత్తరం చదువుకోవాలన్నమాట. ఈ కుబేరుడి పూజ ఏదైనా నైవేద్యం చేసుకొని ఇలా కుబేరుడు అష్టోత్తరం, ఇలా రూపాయి కాయిన్స్, ఇంట్లో ఉన్న చిన్న గాజులు అన్నీ కూడా కుబేరుడి ముందు పెట్టి, వీళ్ళైతే కొత్తగా బంగారం, వెండి ఏవైనా వస్తువులు ఏవైనా కొనుక్కుంటే అవి కూడా ఈ పూజలో పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ధనత్రయోదశి రోజు అలా గోల్డ్ కానీ వెండి కానీ కొనుక్కొని అది కుబేరుడి దగ్గర పెట్టి, లక్ష్మీదేవి దగ్గర ఇలా కుబేరుడు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ కుబేర అష్టోత్తరం ప్రతి శుక్రవారం కూడా చదువుకుంటే చాలా మంచిదండి. కుబేరుడిది కుబేర వ్రతకల్పం అని పుస్తకం ఉంటుందండి. అది మా చేత ఒకసారి గుళ్ళో పంతులు గారు వ్రతాలు చేయించారు, కుబేర వ్రతం. అప్పటి నుంచి నేను ఇలా కుబేర అష్టోత్తర పుస్తకం నా దగ్గర ఉందన్నమాట. ప్రతి శుక్రవారం కూడా కుబేర అష్టోత్తరం చదువుకుంటూ ఉంటాను. ఇవి కూడా వ్రతకల్పం అంటే పూర్తిగా పూజ చేయలేని అవకాశం లేని వాళ్ళు కనీసం కుబేరుడు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం ఇలా ధనత్రయోదశి రోజు చదువుకున్నా సరిపోద్దండి. ఇలా వీలైతే ప్రతి శుక్రవారం కూడా కుబేరుడిది అష్టోత్తరం స్తోత్రం కానీ పూజా మందిరంలో చదువుకుంటే చాలా మంచిదండి. ఈవేళ ధనత్రయోదశి పూజ చాలా బాగా చేసుకున్నాను. ఉదయమే లేచి ద్వారబంధానికి పసుపు రాసి బొట్లు పెట్టి, తులసమ్మ దగ్గర కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి.